అంటే మైక్రో బ్లేడింగ్ అంటే కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది కదా? యా, మైక్రో బ్లేడింగ్ అంటే మనం న్యాచురల్ స్ట్రోక్స్ ఇస్తాము. ఐబ్రోస్ ఈ హెయిర్ ఉంటాయి కదా, అవి న్యాచురల్ గా స్ట్రోక్స్ చేస్తాము. అదొక టైప్ ఆఫ్ పర్టికులర్ యూ షేప్ బ్లేడ్స్ ఉంటాయి, దాంతో చేస్తాము. ఏ ప్రొసీజర్ అయినా ఒక లిగ్నోకెయిన్ అనేది మనము నమ్మింగ్ క్రీమ్ యూస్ చేస్తాము. పర్సెంటేజ్ బట్టి ఉంటుంది. ఒకళ్ళు 2% యూస్ చేశారనుకోండి పెయిన్ ఉంటుంది. మన దగ్గర వచ్చేసి 10% లిగ్నోకెయిన్ యూస్ చేస్తాము నమ్మింగ్ క్రీమ్ అనేది. సో ఇప్పటి వరకు క్లయింట్స్ అయితే టూ మచ్ పెయిన్ అనే వాళ్ళు కూడా నాకు కంప్లైంట్ చేయలేదు. ప్రొసీజర్ చేసిన తర్వాత కూడా నాకు పెయిన్ ఉంది అనేది అయితే ఇప్పటి వరకు నాకు కంప్లైంట్ రాలేదు. ఓకే, లిప్ పిగ్మెంటేషన్ కి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? లిప్ పిగ్మెంటేషన్ అయితే మనము కొంతమంది బై బర్త్ ఉంటాయి డార్క్ లిప్స్. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి అయితే మన 20 తర్వాత అలా వాళ్ళ హ్యాబిట్ స్మోకింగ్ కానీ ఫుడ్ బ్లాక్ కాఫీ వీటి వల్ల డార్క్ లిప్స్ అనేవి వస్తాయి. సో వాళ్ళకు కూడా మనము లిప్ పిగ్మెంటేషన్ న్యూట్రలైజేషన్ ఉంటాయి రెండు. న్యూట్రలైజేషన్ వచ్చేసి మన డార్క్ లిప్స్ని న్యూట్రల్గా చేసేయడం నార్మల్ లిప్స్. ఆ నార్మల్ లిప్స్ అయిన తర్వాత మనం పిగ్మెంటేషన్ లైక్ రెడ్ కలర్, పింక్ కలర్, ఆరెంజ్ కలర్ ఎనీ వాళ్ళకి ఫేస్ తగ్గట్టు మనం పిగ్మెంటేషన్ చేస్తాము. అది కూడా సేమ్ 2 to 3 years అనేది రిజల్ట్ ఉంటుంది. మన ఫేస్ ఫీచర్స్ బ్రైట్గా కనిపించాలి అంటే మన ఐస్ అండ్ లిప్స్ అవి మనం చేంజ్ చేయగానే మన ఫేస్ లుక్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది కదా. సో దానికి పర్మనెంట్ మేకప్ లుక్ అని పెట్టారు నేమ్ అనేది. పర్మనెంట్ ఎందుకు అంటే మనం రోజు మనం ఐబ్రో పెన్సిల్ వేయకుండా రోజు లిప్స్టిక్ పెట్టకుండా ఉంటుంది కాబట్టి దాన్ని పర్మనెంట్ మేకప్ అని అంటారు. అండ్ ఫేస్ స్కిన్ టోన్ అయితే బీబీ గ్లో అని ఈ మధ్య వింటున్నాం కదా, అది వచ్చేసి ఇయర్స్ ఉండదు, ఓన్లీ మంత్స్ ఉంటుంది. ఓన్లీ 1 month అది కూడా. సో మంత్లీ చేయించుకుంటూ ఉంటేనే ఆ బీబీ గ్లో లుక్ ఉంటుంది. బీబీ గ్లోకి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వన్స్ వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మేకప్ లుక్ ఉంటుంది. ఇప్పుడు బీబీ గ్లో మనం బేబీ క్రీమ్ పెట్టగానే మన ఫౌండేషన్ లుక్ ఎలా ఉంటుందో బీబీ గ్లో ట్రీట్మెంట్ చేయగానే ఆ లుక్ ఉంటుంది. బట్ మళ్ళీ 1 month అయిపోగానే మళ్ళీ నార్మల్ ఫేస్కి వచ్చేస్తాం. బీబీ గ్లో అయితే మాత్రం రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి. మన మెడిఫేషియల్స్ వచ్చేసే వరకు అలా కాదు, ఎవ్రీ సిట్టింగ్కి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది గ్లో వైజ్ అండ్ ట్యాన్ వైజ్. అండ్ ఇంప్రూవ్మెంట్ అయితే మన నెక్ ఎక్కడి వరకు తెప్పించగలుగుతాము అంటే అందరికీ ఫేస్ అండ్ నెక్ ఒక టైప్ ఆఫ్ కలర్లో ఉంటుంది కదా. సో మనం వచ్చేసి మన బాడీ నెక్ ఉన్న కలర్లోకి మనం టోన్ అనేది తెప్పించవచ్చు. ఓకే, మీరు చెప్పినట్లు ఇప్పుడు పర్మనెంట్ ఐబ్రోస్కి అయితే 2 sessions కావాలి అంటున్నారు. అలాగే పర్మనెంట్ మేకప్కి అయితే ఎన్ని సెషన్స్ ఉండాలి? పర్మనెంట్ మేకప్ అనేది మంత్లీ. ఇప్పుడు మీరు ఐబ్రోస్ అయితే 2 sessions, లిప్స్ అయితే 2 sessions, ఓన్లీ ఫేస్ బేబీ గ్లో అయితే మాత్రం మంత్లీ చేయించుకుంటూ ఉండాలి. రెగ్యులర్ గా చేయించుకుంటూ ఉండాలి. ఇంకా అది ఎవరు ఆప్ట్ చేసుకుంటారు అంటే మేకప్ వద్దు అనుకునే వాళ్ళు, ఊరికే మేకప్ వద్దు అనుకునే వాళ్ళు బేబీ గ్లో ఆప్ట్ చేసుకుంటారు. అది కంప్లీట్ గా మేకప్ లుక్ వచ్చేస్తుందా? ఫౌండేషన్ లుక్ అయితే ఉంటుంది ష్యూర్ గా. ఓకే.